విధి నిర్వహణలో కవరేజ్‌కి వెళ్లిన జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడం దారుణమని జర్నలిస్టు సంఘాల నాయకులు అన్నారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండల కేంద్రంలో బుధవారం టీయూడబ్ల్యూజేఐజేయు టీయూడబ్ల్యూజే 143 ఆధ్వర్యంలో జర్నలిస్టు సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మంగళవారం సినీ నటుడు మోహన్ బాబు టీవీ9, టీవీ5, ఈటీవీ2 ప్రతినిధులపై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ స్థానిక మెదక్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం స్థానిక తహసీల్దార్ రజనీ కుమారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాయపడిన జర్నలిస్టులకు ప్రభుత్వం సరైన వైద్యం చేయించాలని డిమాండ్ చేశారు. హత్యాయత్నానికి పాల్పడిన సినీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని, లేని పక్షంలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జేఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీటీ శ్రీనివాస్ శర్మ, రామయ్యంపేట జర్నలిస్టు జేఏసీ అధ్యక్షులు బసన్నపల్లి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి పటేరి రాము, టీయూడబ్ల్యూజే జేఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, టీయూడబ్ల్యూజేఐజేయు జిల్లా సంయుక్త కార్యదర్శి మర్కు నగేష్, టీయూడబ్ల్యూజేఐ 143 మండల అధ్యక్షులు బల్లా యాదగిరి, మండల ప్రధాన కార్యదర్శి కర్రై నరేందర్, టీయూడబ్ల్యూజే మండల సహాయ కార్యదర్శి తుజాల్ శ్రీనివాస్ గౌడ్, టీయూడబ్ల్యూజే 143 ప్రధాన కార్యదర్శి శైలేంద్రి అరుణ్ యాదవ్, జర్నలిస్టు నాయకులు సర్దార్ భైరవరెడ్డి, రాగిలింగం, రామారావు, యాదగిరి, సార్కు నర్సింహులు పాల్గొన్నారు. జర్నలిస్టులపై దాడి చేయడం అది ఒక ఏమైన చర్య. మీరు బజార్ల పడి తన్నుకుంటూ న్యూస్ కవరేజ్ చేయొద్దంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? మీరు ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి. బజార్లో వాడు తన్నుకొని జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది అది ఒక ఏదైనా చర్య. దీన్ని జర్నలిస్ట్ సంఘం తరఫున ఖండిస్తున్నాము. వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. అవసరమైతే నాకు తెలిసి కొంత ఆయనకు పిచ్చి కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆయన వీడియోలో చూస్తుంటే ఆ పిచ్చి ఆసుపత్రులు కూడా వెంటనే ఆయన చేర్పించాలని సంబంధిత అధికారులు కోరుతున్నాము. అట్లనే ఆయన మీద వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చేయడమే కాకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. లేకపోతే మా జర్నలిస్ట్ సంఘాల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం. తెలంగాణలో వెళ్లిన జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక రాజ్యసభ సభ్యుడై ఉండి గతంలో ఎన్నో సినిమాల్లో నటించిన నాయకుడు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఏమైనా చర్య. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి సూచిస్తున్నాం. బాబు మా జర్నలిస్టు మిత్రులపై దాడి చేయడాన్ని మెదక్ జిల్లా టీడీపీ పక్షాన రామాయంపేట వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా అయ్యప్ప దీక్షలో ఉన్న మా జర్నలిస్టు మిత్రుడు విధి నిర్వహణలో భాగంగా న్యూస్ కాలేజీకి వెళ్తే విశేషణ రహితంగా కొట్టడం ఆ మోహన్ బాబు పిచ్చితనాన్ని నిదర్శనం అనుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి మోహన్ బాబుపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టు అందరూ ఒక్క త్రాటిపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. మోహన్ బాబు అరెస్ట్ చేసే వరకు వదిలివేయమని హెచ్చరిస్తున్నాం.